నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మైనింగ్ విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి సంబంధం లేదు. ఎవరో ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గం. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే విధంగా వ్యవహరిస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా బయట తిరగలేరన్న విషయాన్ని అధికార పార్టీ గుర్తుపెట్టుకోవాలన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఏనాడు మైనింగ్ ప్రాంతానికి వెళ్లని కాకాని గోవర్ధన్ రెడ్డిని మైనింగ్ కేసులో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ తరఫున ఆయనకు అందరం అండగా నిలిచి న్యాయస్థానంలో పోరాటం చేస్తామన్నారు. ఆరోపణ ఎవరో చేస్తున్నారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకుని వచ్చి రేపు అరెస్ట్ చేయడానికి వారిని తీసుకెళ్లి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు? ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు? ఈ పద్ధతి మంచిది కాదు. తప్పకుండా దీన్నంతా కూడా లీగల్ గా ఫైట్ చేయడం జరుగుతుంది. ఏ రోజుకైనా కూడా గోవర్ధన్ రెడ్డి గారు దీంట్లో క్లీన్ చిట్ తో ఆయన బయట వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఏ విధంగా కూడా దాంట్లో ఆయన చేయలేదు. నేరుగా కూడా ఆ కేసుతో ఏ విధమైనటువంటి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ. సో అనవసరంగా పెట్టినటువంటి కేసు కాబట్టి తప్పకుండా దీన్ని న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఫైట్ చేయడం గానీ ఆ తర్వాత కూడా వీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు చేస్తా ఉన్నారో, ఎన్నైతే దుర్మార్గాలు చేస్తా ఉన్నారో జిల్లాలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఇంకోటి కూడా వాళ్ళు మహానాడు పేరుతో జరుపుకుంటా ఉన్నారు, ఈ సెలబ్రేషన్స్ అని కూడా జరుపుకుంటా ఉన్నారు. అలానే రేపు 1 year కంప్లీట్ అవుతా ఉంది. ఈ 1 year కంప్లీట్ అయిన తర్వాత 1 year లోపల ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా పైపెచ్చి ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముందుకు వస్తే వారందరినీ కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉంటారు ఈ రోజు ప్రజలందరూ కూడా. సో ఇటువంటి పనులన్నీ కూడా చేయకుండా అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేయాలంటే ఆ నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి భయపెడితే ఈ ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్న ఆలోచనతో ఈ రోజు ఇట్లాంటి నాయకులందరినీ కూడా వారి 1 year సెలబ్రేషన్స్ చేసుకునేదానికి దానికి ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి గాని వాళ్ళని అధికార పార్టీని ఎక్కడైతే ఎదిరిస్తారన్న ఆలోచన భయం ఉందో దానికి ప్రతిగా వీటన్నిటిని కూడా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మరి తప్పకుండా ఇంత మాత్రాన ఆగదు. ఏదైతే జూన్ 4వ తారీఖున అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో వెన్నుపోటు దినమని దాన్ని తప్పకుండా కూడా చేయడం జరుగుతుంది. అలానే గోవర్ధన్ రెడ్డి గారికి జిల్లా మొత్తం మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గాని పార్టీ క్యాడర్ గాని మొత్తం అండగా నిలబడడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఫైట్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, కార్యకర్తలను కానీ, చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు, ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా, సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి, దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళిన వ్యక్తి, అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో SC/ST కేసులు పెట్టడం, అన్ని కూడా కేసులు కూడా చూసాం. కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు, ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది. అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షుల వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగా కోర్టు సెలవులు రావటం, కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం, అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా
అందరి వేళ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా అని వింటా ఉన్నాం. అదే కొంత అధికారులు కూడా ప్రశ్నలు కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశామని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, సరే రైట్, అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోవర్ధనానికి అండగా ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరు కలిసి ఏదైతే జరుగుతున్న వాటి మీద కలిసికట్టుగానే మేము ఇచ్చేస్తాం. తప్పకుండా ఏదైతే కోర్సు ఉందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ, ఎందుకంటే జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేసాం, లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటికి వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు, డీటీసీలో పెట్టారనో లేదని రకరకాలు వింటా ఉన్నాం. అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో ఒకటి తొందరగా దాన్ని ఇమీడియట్గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పిన అందరం కూడా ఉంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం, ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు. మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం. అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ గోవర్ధనానికి ఎప్పుడు ఉంటాం. తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మీడియాలో కూడా. దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేసామని కానీ ఎక్కడ ఇచ్చేసామని కానీ అఫీషియల్గా ఇంకా ఇవ్వాల. ఉషాయిగా మేము పత్రికా వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సెస్లో కానీ ఫోన్ చేస్తేనో లేకపోతే అన్అఫీషియల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప. కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు. తప్పకుండా వాళ్ళు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు, అక్రమ కేసు పెట్టారు, సరే అరెస్ట్ చేశారు, చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ యాక్ట్ ఏదో ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం. కానీ ఇట్లాంటి మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి. దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీఫ్కి దిగద్దని మాత్రం తెలియజేసుకుంటూ, తప్పకుండా పోలీసు ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం, మీరు తీసుకొచ్చితే ఎప్పుడు తీసుకొచ్చారు, లేదు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు, ఏంటా అన్నది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ మీరు అరెస్ట్ చేస్తున్నారు అని, అరెస్ట్ చేసి డీటీసీ తీసుకొచ్చారన్నది మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని చెప్పాల్సింది ఇదిగా మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా రైట్, మీరు అరెస్ట్ చేశారు, తప్పకుండా దానికి సంబంధించి మేము అందరం కూడా లీగల్ యాక్షన్ లీగల్గా దాన్ని ఖచ్చితంగా కూడా ఫైట్ చేస్తాం. తప్పకుండా ఒకటైతే గుర్తుపెట్టుకొని అందరం కూడా చెప్తా ఉన్నాం, కేసుల వల్ల లేకపోతే పార్టీని డిమోరల్ చేస్తాము అంటే మాత్రం ఏదేమీ కాదు. ఇంకా కూడా రాటు తేలి